హాయ్ వుడీస్. ఈరోజు మనం తలకాయ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో మాంసాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. బాగా కడగాలండి మాంసాన్ని, ఎందుకంటే తలకాయ కూరలో పురుగులు ఉంటాయి. అందుకోసానికి కొంచెం బాగా కడగాలి. అందులో 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. దీంతో పాటు 2 స్పూన్ల జింజర్ పేస్ట్ వేసుకోవాలి. దాంతో పాటుగా 2 స్పూన్ల కారము, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకండి, చేసేసరికి అర్థం కాదు. ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఈ దాన్ని. మాంసాన్ని కిందికి మీదికి అనుకుంటూ బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే పైన మాంసానికి కారం పట్టి కింద మాంసానికి పట్టదు కదా, కిందికి మీదికి అనుకుంటూ బాగా కలపాలి. అలా కలిపితేనే ముక్కకు కారం అనేది బాగా పడుతుంది, అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే బాగా కలపాలి. కలిపి మాంసం మునిగేలా వాటర్ పోసుకోవాలి కుక్కర్లో. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా పోసుకోవాలి వాటర్. మాంసం మొత్తం ఉడికింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ 8-9 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ ఆన్లో పెట్టుకొని 9 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 9 విజిల్ల తర్వాత చల్లారినాక ఓపెన్ చేసుకుంటే తలకాయ కూర రెడీ అవుతుంది. ఇందులో కొంచెం చింతపులుసు పోసుకొని మరిగించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి.